వయసులోనే పీరియడ్స్ ఎందుకు వస్తున్నాయో ఇప్పుడు చెప్పబోతున్నాను. ఒకప్పుడు పీరియడ్స్ అనేవి 15 నుంచి 16 సంవత్సరాలకి స్టార్ట్ అయ్యేవి. మరి ఇప్పుడేమో 9 నుంచి 10 ఏళ్ళకే మొదలవుతున్నాయి. అసలు పీరియడ్స్ అంటే ఏంటి? పీరియడ్స్ అంటే ప్రతి నెల గర్భాశయంలో ఏర్పడే లైనింగ్. ప్రెగ్నెన్సీ జరగకపోతే బ్లీడింగ్ గా బయటకు రావడం. ఇది ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ అనే హార్మోన్స్ వల్ల జరుగుతుంది. పీరియడ్స్ మొదలవడం అంటే అమ్మాయి శరీరం యుక్త వయసులోకి ఎంటర్ అయింది అనే సంకేతం. యావరేజ్ గా 12 నుంచి 13 ఏళ్ల వయసులో మొదటి పీరియడ్ వస్తుంది. అయితే 8 నుంచి 16 ఏళ్ల మధ్యలో కూడా ఎప్పుడైనా రావచ్చు. 8 ఏళ్ల కంటే ముందే వస్తే దాన్ని ఎర్లీ ప్యూబర్టీ అంటారు. ఇలాంటి సిచ్యువేషన్ లో కంపల్సరీగా డాక్టర్ ని కాంటాక్ట్ అవ్వాలి. చిన్న వయసులోని పీరియడ్స్ రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే, ఒకటి జెనెటిక్స్. మీ ఫ్యామిలీలో అమ్మ, అక్క, పెద్దమ్మలకు చిన్న వయసులోని పీరియడ్స్ వచ్చి ఉంటే మీకు కూడా ముందే రావచ్చు. జన్యుపరమైన లక్షణాలు మేజర్ రోల్ ప్లే చేస్తాయి. 2, డైట్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్. ఇప్పుడు పిల్లలు ఎక్కువగా ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్స్ ఎక్కువగా తింటున్నారు. హై క్యాలరీస్, లో న్యూట్రిషన్ వల్ల శరీర బరువు పెరిగి కొవ్వు కణాలు ఎక్కువైతే ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువగా తయారవుతుంది. ఇది పీరియడ్స్ ముందుగా రావడానికి కారణం అవుతుంది. 3, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అండ్ కెమికల్స్. ప్లాస్టిక్, పెస్టిసైడ్స్, కొంతమంది కాస్మోటిక్స్ లో ఉండే కెమికల్స్, ఇవి శరీరంలో హార్మోన్లు అనుకరించే ఎండోక్రైన్ డిస్టర్బర్స్ ప్యూబర్టీని ముందుకు తెస్తుంది. 4, హెల్త్ ప్రాబ్లమ్స్. పీసీఓఎస్, థైరాయిడ్, డయాబెటీస్ వంటి ఆరోగ్య సమస్యలు కూడా పీరియడ్స్ టైమింగ్ పై ఎఫెక్ట్ చూపిస్తాయి. 5, స్ట్రెస్. ఇంట్లో అలాగే స్కూల్లో స్ట్రెస్ ఎక్కువైతే పిల్లలు మెంటల్ గా ఎఫెక్ట్ అవుతారు. ఇది కూడా హార్మోన్స్ ని ఎఫెక్ట్ చేసి పీరియడ్స్ ముందుకు వచ్చేలా చేస్తుంది. 6, స్లీప్ లాస్ అలాగే స్క్రీన్ టైం. పిల్లలకు నిద్ర తక్కువగా ఉంటే స్క్రీన్ టైం ఎక్కువైతే హార్మోన్ బ్యాలెన్స్ దెబ్బతింటుంది. లాస్ట్ సెంచరీలో అమెరికాలో బాలికలకు యావరేజ్ గా 12.5 సంవత్సరాల వయసులో పీరియడ్స్ మొదలయ్యాయి. 2000 సంవత్సరాలు పుట్టిన పిల్లలకు ఇది 11.9 సంవత్సరాలకు పడిపోయింది. ఇండియా, దక్షిణ కొరియా, యూరోప్ అన్ని చోట్ల ఇదే జరుగుతుంది. 2008, 2020 మధ్య 8 ఏళ్ల లోపు పీరియడ్స్ వచ్చిన బాలికల సంఖ్య 16 రెట్లు పెరిగింది. ఇప్పుడు శరీరంలో జరిగే మార్పులు ఏంటి సైంటిఫిక్ గా చెప్తాను. ప్యూబర్టీకి ముందు మెదడులోని హైపోథాలమస్ అనే భాగం GnRH అనే హార్మోన్ ని విడుదల చేస్తుంది. దీని ప్రభావంతో పిట్యూటరీ గ్రంథి LH అలాగే FSH అనే హార్మోన్ ని విడుదల చేస్తుంది. దీనివల్ల ఓవరీలు ఈస్ట్రోజన్ విడుదల చేస్తాయి. దాంతో శరీరంలో ప్యూబర్టీలో మార్పులు, పీరియడ్స్ మొదలవుతాయి. ముందుగా పీరియడ్స్ వస్తే హెల్త్ పై జరిగే ఎఫెక్ట్స్ అంటే ఇప్పుడు చెప్తాను. ఎర్లీ ప్యూబర్టీ వల్ల శరీరంలో మార్పులు వేగంగా జరుగుతాయి. దీనివల్ల ముందస్తు మోనోపాజ్ వచ్చే అవకాశం ఉంది. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ తగ్గే ప్రమాదం. బ్రెస్ట్, ఓవరీ క్యాన్సర్, ఒబేసిటీ, టైప్ 2 డయాబెటీస్, గుండె జబ్బులు వంటి సమస్యలకు అవకాశం పెరుగుతుంది. ఎర్లీ పీరియడ్స్ ని నివారించడానికి పిల్లలకు ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాటు చేయాలి. హెల్తీ ఫ్యాట్స్, ప్రోటీన్, ఫైబర్, తక్కువ జంక్ ఫుడ్ ఇవ్వాలి. రోజు కనీసం 1 గంట పాటు ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండాలి. మంచి నిద్ర అంటే 9 నుంచి 11 గంటలు ఉండేలా చూడాలి. స్క్రీన్ టైం తగ్గించాలి. కెమికల్స్ ఎక్కువగా ఉండే ప్రొడక్ట్స్ వాడకూడదు. ఇంట్లో ప్రశాంతత వాతావరణం, ఓపెన్ కమ్యూనికేషన్ ఉండాలి. నీళ్లు ఎక్కువగా తాగాలి. హైడ్రేషన్ కి ప్రాధాన్యత ఇవ్వాలి. డాక్టర్ని ఎప్పుడు కాంటాక్ట్ అవ్వాలంటే, పిల్లలకు 8 ఏళ్ల కంటే ముందే పీరియడ్స్ వస్తే, శరీరంలో వేగంగా మార్పులు వస్తే, పీరియడ్స్ చాలా ఎక్కువగా లేదా తక్కువగా వస్తే, బాధ, అసహనం ఎక్కువగా ఉంటే వెంటనే డాక్టర్ని కాంటాక్ట్ అవ్వాలి. మన కళ్ళ ముందు ఉన్న వస్తువులను కూడా కనిపించినట్లు చేసే ఆశ్చర్యకరమైన లక్షణం గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను. బయటకు వెళ్లే టైంలో బైక్ కీస్ లేదా కారుకి వెతుకుతుంటాం. ఇల్లంతా తిరుగుతూ అన్ని చోట్ల చూస్తాం కానీ దొరకదు. ఆ తర్వాత గమనిస్తే అవి మనం వెతుకున్న చోటే మన కళ్ళ ముందే ఉంటాయి. ఇలాంటిది మనలో చాలా మందికి జరిగే ఉంటది. సెల్ ఫోన్, పుస్తకాలు, రిమోట్ ఏదైనా కూడా కళ్ళ ముందే ఉన్నా పక్కన వెతుకుతుంటాం. దీన్నే ఇన్ అటెన్షన్ బ్లైండ్నెస్ అంటారు. ఇన్ అటెన్షన్ బ్లైండ్నెస్ అంటే ఏంటి అంటే, మన మెదడు ఒక సమయంలో ఒక పని మీద దృష్టి పెట్టినప్పుడు పక్కన ఉన్న వాటిని పట్టించుకోదు. అయితే ఇక్కడ ఒక ముఖ్య విషయం గమనించాలి. ఇది మనం వస్తువుని చూడలేకపోవడం కాదు, గమనించకపోవడం. కంటి చూపు లేదా మెదడుకు సంబంధించిన లోపం కాదు, ఇది ఒక దృష్టి లోపం. మన మనసు 2 విషయాలను సమానంగా తీసుకోకుండా ఒకదానికి హై ప్రయారిటీ ఇవ్వడంతో రెండవ విషయం ప్రాధాన్యత లేని దిశగా మారిపోతుంది. ఎగ్జాంపుల్ గా మన ఫోన్ లో మాట్లాడుతూ రోడ్డుపై వెళ్తుంటాం. అదే టైంలో ముందు నుంచి ఒక వ్యక్తి వచ్చి పలకరించిన మనం అతన్ని గమనించలేకపోవచ్చు. కారణం మన ఫోకస్ అంతా ఫోన్ కాన్వర్జేషన్ ఉండడమే. ఎవరిని ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుందంటే, డ్రైవింగ్ చేసేవాళ్ళు, టీచర్లు, పైలట్స్, ప్రోగ్రామర్స్, డాక్టర్లు, ఫిల్మ్ మేకర్స్. ఈ ప్రొఫెషన్స్ లో ఉన్న వారిపై ఇన్ అటెన్షన్ బ్లైండ్నెస్ ఎక్కువగా ప్రభావం చూపుతుంది. దీని మీద ప్రయోగాలు కూడా చేశారు. 1960లో సెలెక్టివ్ లుకింగ్ అనే పేరుతో ప్రయోగం కూడా చేశారు. అమెరికాలో కాగ్నిటివ్ సైకాలజీ, అండర్స్టాండింగ్, మెమరీపై చేసిన ఈ ప్రయోగంలో వేరువేరుగా బాల్ పాస్లు అందుకుంటున్న 2 గ్రూపుల వీడియోలను స్టూడెంట్స్ కి చూపించారు. ఒక టీమ్ కి బాల్ పాస్లు మాత్రమే కౌంట్ చేయమని చెప్పారు. అదే టైంలో ఆ వీడియోలో ఒక పర్సన్ నడుస్తున్న విజువల్ కూడా ఉంది, కానీ దాన్ని ఎవరు గమనించలేదు. 1999 ఇన్విజిబుల్ గొరిల్లా టెస్ట్. హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన మానసిక శాస్త్ర నిపుణులు
డానియల్ శామ్యూల్స్ మరియు క్రిస్టోఫర్ చాబ్రీ చేసిన ఈ ట్రయల్ మోస్ట్ ఫేమస్. కొంతమంది పిల్లలకు ఒక బాస్కెట్ బాల్ వీడియోను చూపించారు. బాల్ ఒకరి నుంచి మరొకరికి ఎన్నిసార్లు పాస్ అయిందో కౌంట్ చేయమన్నారు. ఆ గేమ్ మధ్యలో ఒక వ్యక్తి గొర్రెల గెటప్ లో మధ్యలో నడుస్తూ వెళ్లారు. దాదాపు 50% మంది పిల్లలు గొర్రెలను గమనించలేదు. వారి దృష్టి అంతా బాల్ పాసింగ్ పైన ఉంది. 2025 జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ స్టడీ. అమెరికాలోని జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీలో నార్టికస్ టీమ్ చేసిన స్టడీలో ఆసక్తికరమైన విషయం బయటపడింది. ఒక దృశ్యాన్ని మేము చూడలేదు అని చెప్పిన వాళ్ళు కూడా మళ్ళీ చూపించినప్పుడు దాని రంగు, ఆకారం వంటి కొన్ని వివరాలను గుర్తించగలిగారు. అంటే వారు పూర్తిగా మిస్ కాలేదు. కళ్ళకు కనిపించిన సమాచారం కొంతవరకు మెదడు నుంచి ఉంది, కానీ స్పష్టమైన అవగాహన రాలేదు. ఇప్పుడు పిడుగులు ఎలా పుట్టుకొస్తాయి, ఎందుకు పడతాయో చెప్తాను. ఫస్ట్ పిడుగులు ఎలా మొదలవుతాయో చెప్తాను. వేసవిలో చాలా వేడిగా ఉంటుంది కదా, అప్పుడు గాలి వేడెక్కి పైకి వెళ్తుంది. పైకి వెళ్తున్న గాలిలో నీటి ఆవిరి అనేది ఉంటుంది. అది చల్లబడే మేఘాలుగా మారుతుంది. ఈ మేఘాలు చాలా పెద్దగా నల్లగా ఉంటాయి. వీటినే వర్షం మేఘాలు అంటాం. మేఘంలో చిన్న మంచు గుళికలు ఉంటాయి. గాలి వేగంతో ఈ మంచు గుళికలు ఒకదానితో ఒకటి ఢీ ఉంటాయి. ఢీకున్నప్పుడు చిన్న మంచు ముక్కలు పాజిటివ్ గా అవుతాయి, పెద్ద మంచు ముక్కలు నెగిటివ్ అవుతాయి. చిన్నవి తేలిగ్గా పైకి వెళ్తాయి, పెద్దవి కిందకి దిగిపోతాయి. అలా మేఘం పైన పాజిటివ్, కిందన నెగిటివ్ ఛార్జ్ అవుతుంది. మేఘం కింద భాగంలో నెగిటివ్ ఛార్జ్ ఉంది కదా, అది భూమిని పాజిటివ్ ఛార్జ్ గా మార్చుతుంది. నెగిటివ్ ఛార్జ్ కి పాజిటివ్ ఛార్జ్ కావాలి కాబట్టి మేఘం నుంచి కిందకి వేగంగా రాకట్టుకుంటుంది. దీన్ని స్టెప్ లీడర్ అంటారు. భూమికి దగ్గరైనప్పుడు భూమి నుంచి కూడా పాజిటివ్ ఛార్జ్ పైకి వెళ్తుంది. రెండు కలిసినప్పుడే పిడుగు అనేది ఏర్పడుతుంది. ఇక గర్జన ఎందుకు వస్తుందంటే ఈ పిడుగు చాలా వేడిగా ఉంటుంది. ఈ వేడితో గాలి అకస్మాత్తుగా వేగంగా విస్తరిస్తుంది. దీనివల్ల చాలా గట్టి శబ్దం వస్తుంది, అదే గర్జన. పిడుగు మొదలు కనిపిస్తుంది, తర్వాతే గర్జన వినిపిస్తుంది. ఎందుకంటే కాంతి ధ్వని కంటే వేగంగా వస్తుంది. ఈ ఫ్యాక్ట్ లో వచ్చేసి డార్క్ ఆక్సిజన్ అంటే ఏంటి, సముద్ర గర్భం నుంచి దీన్ని బయటకు తీసుకువస్తే ఏమవుతుందో చెప్తాను. ముందుగా డార్క్ ఆక్సిజన్ అంటే ఏంటో తెలుసుకుందాం. డార్క్ ఆక్సిజన్ అనేది సముద్రపు లోతుల్లో ఎలాంటి వెలుతురు లేకుండా ఫోటోసింథసిస్ అంటే పచ్చదనం ద్వారా ఆక్సిజన్ ఉత్పత్తి జరిగిన ప్రాంతాల్లో ఉత్పత్తి అయ్యే ఆక్సిజన్. అంటే ఇది సూర్యకాంతి అవసరం లేకుండా ఏర్పడే ఆక్సిజన్. సముద్రపు అతి లోతైన ప్రాంతాల్లో మెయిన్ గా 4 కిలోమీటర్ లోతులు కనుగొనబడింది. ఇప్పటి వరకు భూమిపై ఎక్కువ ఆక్సిజన్ మొక్కలు, అల్గి ఫోటోసింథసిస్ చేసే సూక్ష్మజీవుల ద్వారా మాత్రమే వస్తుందని భావించేవారు. కానీ ఈ కొత్త డిస్కవరీ ప్రకారం సముద్ర లోతుల్లో కూడా కొత్త రకమైన ఆక్సిజన్ ఉత్పత్తి జరుగుతుంది. డార్క్ ఆక్సిజన్ ఎలా ఏర్పడుతుంది? 1. పాలీమెటాలిక్ నాడిల్స్. సముద్రపు అడుగున ఉండే పాలీమెటాలిక్ నాడిల్స్ ఐరన్, మాంగనీస్, నికెల్, కోబాల్ట్, కాపర్ వంటి లోహాలతో కూడిన చిన్న రాళ్ళు. ఇవి సముద్రపు నీటిలో నీటిని H2O విడదీసి హైడ్రోజన్ ఆక్సిజన్ సపరేట్ చేయగలవు. ఈ కెమికల్ రియాక్షన్ కు లైట్ అవసరం లేదు. ఇవి జియో బ్యాటరీ లాగా పనిచేస్తాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 2. ఎలక్ట్రోకెమికల్ ప్రాసెస్. నాడిల్స్ లోని లోహాలు సముద్ర నీటిలోని ఖనిజాలతో కలిసి విద్యుత్ ప్రవాహాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఈ విద్యుత్ ద్వారా నీటి అణువులు విడిపోతాయి, దాంతో ఆక్సిజన్ విడుదల అవుతుంది. 3. ఇతర రసాయనిక మార్గాలు. నీటి రేడియోలిసిస్ అంటే రేడియో ధార్మిక పదార్థాల వల్ల నీటి అణువులు విడిపోవడం ద్వారా కూడా డార్క్ ఆక్సిజన్ ఏర్పడవచ్చు. డార్క్ ఆక్సిజన్ ని సముద్ర గర్భం నుంచి బయటికి తీస్తే ఏమవుతుంది అనేది ఇప్పుడు చెప్తా. 1. మెరైన్ బయాలజీ సిస్టమ్ పై ఎఫెక్ట్ పడుతుంది. డార్క్ ఆక్సిజన్ సముద్ర లోతుల్లో జీవించే సూక్ష్మ జీవులకు, ఇతర జీవులకు ప్రాణాధారంగా ఉంటుంది. ఈ ఆక్సిజన్ ఉనికితో అక్కడ జీవవైద్యం, జీవనశైలిలో కొత్త కోణం వెలుగులోకి వచ్చాయి. డీప్ సీ మైనింగ్ వల్ల నాడిల్స్ తొలగిస్తే ఆ ప్రాంతాల్లో డార్క్ ఆక్సిజన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. దాంతో అక్కడి బయాలజికల్ సిస్టమ్ ప్రమాదంలో పడుతుంది. 2. భూమి ఆక్సిజన్ సైకిల్ పై ఎఫెక్ట్. ఇప్పటి వరకు భూమిపై ఆక్సిజన్ ఉత్పత్తి ఫోటోసింథసిస్ ద్వారా మాత్రమే జరుగుతుందని భావించేవారు. కానీ డార్క్ ఆక్సిజన్ వల్ల భూమి ఆక్సిజన్ సైకిల్లో కొత్త మార్గం వెలుగులోకి వచ్చింది. ఇది భవిష్యత్తులో భూమి వాతావరణ మార్పులపై, జీవ వైద్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. 3. జీవ వైవిధ్య పరిశోధన ఆవిష్కరణలు. డార్క్ ఆక్సిజన్ ఉనికితో భూమిపై జీవం ఎలా మొదలైంది, ఇతర గ్రహాలపై కూడా జీవం ఉండే అవకాశం ఉందా అనే ప్రశ్నలకు కొత్త దారులు తెరుచుకున్నాయి. నాసా వంటి సంస్థలు కూడా ఇతర గ్రహాల జీవం ఉండే అవకాశాన్ని అధ్యయనం చేయడానికి ఉపయోగించుకుంటున్నాయి. డీప్ సీ మైనింగ్ వల్ల ఈ నాడిల్స్ తొలగిస్తే డార్క్ ఆక్సిజన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. దాంతో సముద్ర జీవ వ్యవస్థలో ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ వెళ్లే వ్యోమగాములకు ఎలాంటి ట్రైనింగ్ ఇస్తారు, క్వారంటైన్ లో ఎందుకు ఉంచుతారో ఈ ఫ్యాక్ట్ లో చెప్పబోతున్నాను. అంతరిక్ష ప్రయాణాలు చాలా ఖర్చుతో కూడుకున్నాయి. ఒకసారి ప్రయాణ తేదీ డిసైడ్ చేసిన తర్వాత అన్ని పకడ్బందీగా జరగాలి. వాతావరణం బాగోలేకపోతే వాయిదా వేస్తారు, కానీ వెళ్లాల్సిన వ్యోమగాములు ఎవరికైనా ఇబ్బంది ఎదురైతే అప్పుడే చేస్తారు. అందుకే ప్రతి అంతరిక్ష ప్రయాణానికి వెళ్లాల్సిన వారితో పాటుగా బ్యాకప్ టీమ్ ను కూడా రెడీ చేస్తారు. ఒకవేళ ఏదైనా కారణాల వల్ల ముందుగా నిర్ధారించిన వాళ్ళు ఎవరికైనా
అంతరిక్ష ప్రయాణం చేయలేకపోతే వారి స్థానంలో బ్యాకప్ సభ్యులను ఉపయోగించుకుంటారు. వ్యోమగాములకు ఎలాంటి ట్రైనింగ్ ఇస్తారు ఇప్పుడు చెప్తా. స్పేస్ లోకి వెళ్లే ముందు వ్యోమగాములకు లోతైన ప్రాక్టికల్ ట్రైనింగ్స్ ఇస్తారు. జస్ట్ ఇది ఒక కోర్స్ కాదు. ఫిజికల్, మెంటల్, టెక్నికల్, లాంగ్వేజ్, సర్వైవల్, ఎమర్జెన్సీ, టీమ్ వర్క్, రోబోటిక్స్, స్పేస్ వాక్, మెడికల్, ఇలా అన్నింటినీ కవర్ చేసే ప్రోగ్రామ్. నెంబర్ 1, టెక్నికల్ అండ్ ఆపరేషనల్ ట్రైనింగ్. స్పేస్ స్టేషన్ శాంపిల్స్ భూమి మీద తయారు చేసి అందులో వ్యోమగాములు ఏ పరికరాన్ని ఎలా వాడాలో లాంచింగ్, డాకింగ్, ల్యాండింగ్, ఎమర్జెన్సీ ప్రొసీజర్స్ అన్ని సిమ్యులేటర్ లో ప్రాక్టీస్ చేస్తారు. స్పేస్ వాక్ కోసం వర్చువల్ రియాలిటీ అతి పెద్ద స్విమ్మింగ్ పూల్ లో శిక్షణ ఇస్తారు. స్పేస్ లో తేలిపోతున్న అనుభూతిని సిమ్యులేట్ చేస్తారు. రోబోటిక్స్, ISS లోని కెనడాన్-2 వంటి రోబోటిక్స్ ఆర్మర్ ఎలా ఆపరేట్ చేయాలో నేర్పిస్తారు. నెంబర్ 2, లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్ ట్రైనింగ్. ISS లో రష్యన్ స్పేస్ క్రాఫ్ట్ టాక్ అవుతుంది కాబట్టి రష్యన్ భాషలో కనీసం కమ్యూనికేట్ చేయడం తప్పనిసరి. అంతర్జాతీయ టీంలో కలిసి పనిచేయడం, మల్టీ కల్చరల్ కమ్యూనికేషన్, టీమ్ వర్క్ స్కిల్స్ కూడా నేర్పిస్తారు. నెంబర్ 3, శారీరక అండ్ మానసిక శిక్షణ. స్పేస్ లో మైక్రోగ్రావిటీ వల్ల మజిల్స్, బోన్స్ బలహీనపడతాయి. అందుకే వ్యోమగాములకు రోజు ఫిట్నెస్ ట్రైనింగ్, ట్రెడ్మిల్, సైక్లింగ్, రెసిస్టెన్స్ ట్రైనింగ్ చేస్తారు. మైక్రోగ్రావిటీ వల్ల 60 నుంచి 80% మందికి స్పేస్ మోషన్ సిక్నెస్ అంటే వికారం, తల తిరుగుడు వస్తుంది. దీన్ని తట్టుకునేలా శిక్షణ ఇస్తారు. మానసికంగా కొన్ని నెలల పాటు ఫ్యామిలీ, ఫ్రెండ్స్ కి దూరంగా ఉండాలి కాబట్టి ఫిజికల్ స్టెబిలిటీ, స్ట్రెస్ మేనేజ్మెంట్, లోన్లెస్ హ్యాండిల్ చేయడం నేర్పిస్తారు. నెంబర్ 4, సర్వైవల్ అండ్ ఎమర్జెన్సీ ట్రైనింగ్. స్పేస్ క్రాఫ్ట్ భూమిపై ఎక్కడైనా ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయితే అడవిలో, సముద్రంలో, ఎడారిలో డిఫరెంట్ వెదర్ కండిషన్స్ లో సర్వైవ్ అవడం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే అట్మాస్ఫియర్ ప్రెషర్ తక్కువగా ఉన్న పరిస్థితులు, ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉన్నప్పుడు ఎలా రెస్పాండ్ అవ్వాలి, స్పేస్ ట్రావెల్, స్పేస్ క్యాబిన్ ప్రెషర్ తగ్గినప్పుడు ఏం చేయాలి వంటి వాటి మీద కూడా ట్రైనింగ్ ఇస్తారు. ISS లో ఫైర్, ఎయిర్ లీక్, టాక్సిక్ స్పిల్, మెడికల్ ఎమర్జెన్సీ వంటి పరిస్థితుల్లో ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా సిమ్యులేషన్స్ లో ప్రాక్టీస్ చేస్తారు. నెంబర్ 5, మెడికల్ ట్రైనింగ్ అండ్ క్వారంటైన్. వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ అండ్ చురుకుదనం, మానసికంగా వేగంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం అన్నింటినీ ఎక్స్పర్ట్స్ మానిటర్ చేస్తారు. స్పేస్ లో డాక్టర్ ఉండకపోవచ్చు కాబట్టి బేసిక్ ఫస్ట్ ఎయిడ్, ఇంజెక్షన్స్, ఎమర్జెన్సీ మెడిసిన్ ఇవన్నీ నేర్పిస్తారు. ఒకరు బలహీనపడే క్రూలో ఇంకొకరు బేసిక్ డాక్టర్ గా పనిచేయాల్సి వస్తుంది. అంతరిక్ష ప్రయాణానికి ముందు వారు ఖచ్చితంగా సుమారు 1 రోజుల పాటు క్వారంటైన్ లో ఉంచుతారు. స్పేస్ లో రోగ నిరోధక శక్తి బలహీనపడుతుంది. చిన్న జలుబు కూడా ISS లో పెద్ద సమస్య అవుతుంది. అందుకే ప్రయాణానికి ముందు 2 వారాలు వ్యోమగాములు పూర్తిగా క్వారంటైన్ లో ఉంచుతారు. రోజు ఆరోగ్య పరీక్షలు, మెడికల్ చెకప్, బయట వాళ్ళతో కాంటాక్ట్ లిమిట్. ఇందులో ఏ కొంచెం కూడా తేడా ఉన్నా కూడా ఇమ్మీడియట్ గా రీప్లేస్మెంట్. ఇక అంతరిక్షంలోకి వెళ్లి వాళ్ళు నిర్వహించాల్సిన అన్ని ప్రయోగాలపై శిక్షణ ఇస్తారు. అక్కడ డేటా కలెక్షన్, డేటా మేనేజ్మెంట్, విపత్కర పరిస్థితులు ఎదురైతే ఏం చేయాలి, టెక్నికల్ ప్రాబ్లమ్ వస్తే ఎలా సాల్వ్ చేసుకోవాలి అన్ని ముందే ట్రైనింగ్ ఇస్తారు. ఇక స్పేస్ వాక్, ఇతర క్రిటికల్ ఆపరేషన్లకు సంబంధించి పూర్తి స్థాయిలో శిక్షణ ఇస్తారు. ఇలా అన్ని దశల్లో అన్ని విధాలుగా సర్వం సిద్ధంగా ఉన్నారని నిర్ధారించిన తర్వాతే వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపిస్తారు.